ఆఖరికి అడవి బిడ్డలను కూడా ఇడుస్తలేదు కాంగ్రెస్ సర్కారు. ఉండేతానికి గూడు లేక రోడ్డు పక్కకున్న అడవిలా పక్కకు చిన్న చిన్న గుడిసెలేసుకొని తల దాచుకుంటున్న ఆదివాసి అడవి బిడ్డలు వీళ్ళంతా. మరి ఇట్లా బతుకుడు సర్కార్కి ఎసొంటి నష్టం తెస్తున్నదో ఏమో గాని వందలాది పోలీసులను పెట్టి ఇక్కడి నుంచి ఎల్లగొట్టే పని చేస్తున్నది సర్కారు. పట్నం లూకున్నట్టు పల్లె జనం ఊకుంటారా? అందున అడవినే నమ్ముకొని అడవిలనే బతుకుతున్న ఆదివాసులు ఊకుంటారా? మనిషో గుత్ప పట్టుకొని పోలీసులకు ఎదురు తిరిగిండ్రు. మా గుడిసెలు ముట్టుకుంటే పుచ్చలు వలిగిపోతాయి అన్నట్టు తయారుగున్నారట. ఆదివాసి బతుకులను ఆగం చేస్తామంటే ఇక్కడ ఎవ్వరు చూసుకుంటూ ఊకోం అన్నట్టు చేసిండ్రు. కట్టెలు గుత్పలు బడితెలు చేత పట్టి జేసీబీ డోజరు ట్రాక్టర్లను తరిమి కొట్టిండ్రు. ఇలా కోపాన్ని చూసిన డ్రైవర్లు ఎంబటే బండ్లు స్టార్ట్ చేసుకొని పరుగులు పెట్టిండ్రు. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం రోహిర్ బీచ్ శివార్లున్న చెల్పాక రోడ్డు పక్కకు ఇట్లా జరిగింది. మేమేమన్నా భూములు కబ్జా చేసి బిల్డింగులు కట్టి అమ్ముకునే వ్యాపారం చేస్తున్నామా? ఆస్తులు అంతస్తులు దండిగుండి సర్కారు భూములను ఆక్రమించినమా? గూడు లేకనే గుడిసెలేసుకున్నాం, అది కూడా మాకు తల్ల అసొంటి అడవిలు వేసుకున్నాం. అసొంటప్పుడు మమ్మల్ని ఖాళీ చేయమనుడేంది అన్నట్టు పోలీసులతోని ఓ తీరుగా పోరాటం చేసిండ్రు. మరి ఇలానేమన్నా అంటే సర్కారుకు దెబ్బ పడుతుంది అనుకున్నారో ఏమో కానీ ఏమనకుండానే వెళ్ళిపోయిండ్రు పోలీసులు. మరి ఆదివాసుల తమాషా ఒక్క తాటి మీదికి వచ్చి కొట్లాడితే కోయదొరలతోని తట్టుకునుడు కష్టం అనే తట్టు చేసిండ్రు. మరి ఇప్పటికైనా సర్కారు వీళ్ళ జోలికి రాకుంటుంటుందో లేకుంటే మళ్ళీ ఏదైనా ఉపాయం చేస్తుందో ముందు ముందే చూడాలిగా.